ఈరోజు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని క్రిస్మస్కు సంబంధించిన కొన్ని తలంపులు మనము ధ్యానించుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చు. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడు దాని గురించి ధ్యానిస్తే, యేసు ప్రభు ఒకసారి పుట్టి ఆగిపోలేదు. ఆయన నిరంతరము దీనుల హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి హృదయంలో యేసును చేర్చుకున్నప్పుడల్లా యేసు వారి హృదయంలో ఏమవుతున్నాడు? జన్మిస్తున్నాడు. కనుక ఏదో ఒక్కరోజుకు ఈ యొక్క పండుగ సంతోషం కాదు. యేసు ప్రభువును ఎంతోమంది ప్రతిరోజు ప్రతినిత్యము అంగీకరిస్తున్నారు. అట్టి హృదయాల్లో ఆయన జన్మిస్తూనే ఉన్నాడు. ఆయన జన్మమునకు అంతము లేదు. ఇక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదా అనే 3 పదాలు మీరు చూస్తారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చు. బెత్లెహేము అంటే మనకు తెలుసు అది రొట్టెల ఇల్లని. యూదా అంటే మనకు తెలుసు అది స్తుతికి అర్థమిస్తుందని. యూదా అంటే స్తుతి. అలాగే ఎఫ్రాతా అంటే దీనమైన, వినయము. అంటే యేసుప్రభు ఎక్కడ పుడతాడు? స్తుతిలో జన్మిస్తాడు. యూదా అంటే స్తుతి కదా. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా ఈ మూడుకి అర్థం ఉన్నది. బెత్లెహేం అంటే ప్రపంచం యొక్క నడిబొడ్డు, ద సెంటర్ స్పాట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. యేసుప్రభు అక్కడ జన్మించినాడు. ఈ బెత్లెహేమునకు ఇంత ప్రాధాన్యత రావడం యేసుక్రీస్తు అక్కడ జన్మించడమే. బికాస్ జీసస్ వాజ్ బోర్న్, ద ప్లేస్ ఈజ్ ఆఫ్ హై ఇంపార్టెన్స్. ఇజ్రాయెల్ దేశానికి అందరూ ఎంతో ఖర్చు పెట్టి పని పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. ఎందుకంటే యేసు పుట్టిన చోటు ఎక్కడుందని చూడాలని ఆశ. ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులను ఆకర్షించే స్థలం అది బెత్లెహేం. బెత్లెహేము అనే పదానికి రొట్టెల ఇల్లని అర్థం. అంటే దేవుడు వాక్యములో జన్మిస్తాడు. వాక్యము చాలా ప్రాధాన్యమైంది. వాక్యం వినుట కొలది నీ హృదయము పవిత్రమైపోయి నీ హృదయంలో యేసుకు చోటిస్తావు. బెత్లెహేము అంటే మాంసపు గృహం అని కూడా అర్థం ఉన్నది. నాకు ఈ మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు దేవుడు, ఆయన దేవాది దేవుడు కదా. దేవుడు మానవుడైనాడు. అదే క్రిస్మస్ రోజు మనకు తెలుసు. పరలోక భాగ్యం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు మానవ అవతారిగా. అంటే ఆయన మాంసపు దేహము ధరించినాడని, మాంసయుక్తమైన శరీరాన్ని ఆయన ధరించి నరుల కొరకు తన ప్రాణము అర్పించినాడని హెబ్రీ పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను. వాక్యము శరీర రూపము దాల్చింది. అదే యేసుప్రభు. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఇక్కడ కూడా రక్తమాంసములు గల వారి కొరకు ఆయన సాతాను జయించే అధికారాన్ని, ఆయన అపవాదిని జయించడానికి, మరణం ద్వారా నశింపజేయడానికి, అంటే మరణాన్ని మరణంతోనే గెలవడానికి ఆయన ఈ నరరూపము దాల్చినాడు. అంటే రక్త మాంసముల్లో పాలివాడు ఆయన. ఆయన ఒక ఆత్మరూపిగా వస్తే శిలువ మరణం పొందలేడు కదా. శరీరాన్ని దాల్చుకున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములను స్వల్పమైన గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చు. 3 స్థలాల్లో ఆయన జన్మిస్తాడని ఈ లేఖన భాగం ద్వారా మనకు విదితమవుతుంది. అంటే వాక్యం ఉన్న చోట ఆయన ఉంటాడు తప్పకుండా. ఆయన జన్మిస్తాడు. స్తుతిలో ఆయన జన్మిస్తాడు.
అలాగే దీనత్వంలో ఆయన జన్మిస్తాడు. గర్విష్ఠులు ఆయనను అంగీకరించలేరు. అహంకారులకు యేసుప్రభు యొక్క మర్మం అర్థం కాదు. మరొక చోట యేసుప్రభు అంటాడు, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిపిల్లలకు నేను వారికి ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. అంటే దీనత్వంలో కూడా ఆయన జన్మిస్తాడు, స్తుతిలో ఆయన జన్మిస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం. యూదా అంటే స్తుతి. ఆదికాండం 29:35లో లేయా తనకు పుట్టిన కుమారునికి యూదా అని పెడుతుంది. యూదా అంటేనే స్తుతి. కానీ యేసుప్రభుకు 12 మంది శిష్యుల్లో ఒక యూదా ఉండినాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు స్తుతి, కానీ చేసింది ఏది కూడా మహిమకరమైన కార్యము కాదు. ధనాశ చేత యేసు ప్రభువుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు. ఇక్కడ క్రిస్మస్ సమయంలో మనం చూసినప్పుడు ఆయన స్తుతింపబడినాడు. అసలు క్రిస్మస్ పండుగ ఏంటంటే అది స్తుతుల పండుగ. యూ హవ్ టు కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన ఈ లోకానికి నీ కొరకు వచ్చినాడని, నీ కొరకు తన ప్రాణం పెట్టినాడని, పాపం నుండి నరకం నుండి దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించినాడని, నీవు నిత్య జీవానికి వెళ్తున్నావని, ఇది ప్రభు వల్లనే కలిగిన కార్యమని నీవు ఆయనను స్తుతించి ఆరాధించాలి. క్రిస్మస్ యొక్క పరమార్థం గ్రహించాలి. నా కొరకు, నీ కొరకు, మన కొరకు దేవుడు మానవుడైన రోజే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడము యోగ్యమైంది. క్రీస్తు జన్మంలో అనేకులు ఆయనను స్తుతించినారు, భక్తులు ఆయనను స్తుతించినారు, భక్తులు ఆయనను పొగడినారు. దానికి నిదర్శనాలు చాలా ఉంది. ప్రార్థన కంటే స్తుతి ఉత్తమమైంది. ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన చేరి ఆ ప్రార్థనకు రిప్లై లేక జవాబు నీకు వచ్చేస్తుంది. కానీ స్తుతితో నువ్వు దేవుని ఘనపరిచినప్పుడు ఆ స్తుతులంతా కూడా దేవునికి కంఠహారాలుగా మారిపోతుందని ఒక భక్తుడు అంటున్నాడు. మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తే ఇట్ బికమ్స్ అన్ ఆర్నమెంట్ రౌండ్ గాడ్స్ నెక్ అంట ఆ భక్తుడు అంటున్నాడు. ప్రార్థన అందరు చేస్తారు. ప్రార్థన అంటే అడుక్కోవడం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది జరగాలి, ఇది జరగాలని. కానీ స్తుతి ఏమీ కోరకుండా దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి నువ్వు స్తుతిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాటలు పాడాలి, ప్రతి ఒక్కరు కూడా పాడాలి. ఎందుకు పాడాలి? కీర్తనలు 40 మీరు చదివితే మొదటి 3 వచనాలు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దేవుని స్తోత్రం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపమగు కృత గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అందుకే దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? నీ బాధలు తొలగిపోవడానికి కాదు, నీ ఇక్కట్ల నుండి విడిపింపబడడానికి కాదు. దేవుడు ఏమై ఉన్నాడు, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ, వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ యూ, యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ఇట్ అండ్ గివ్ ప్రైజెస్ అంటు గాడ్. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఏం అడగరు కొందరు భక్తులు, కానీ దేవుడు వారికి సకాలంలో అన్ని కార్యాలు చేసేస్తూ ఉంటాడు. వేడుకొనక మునిపే నీకు ఉత్తరము ఇస్తాడు. ఈరోజు నీవు అనుభవించేవన్నీ కూడా నువ్వు అడిగినందుకు కాదు, ఎన్నో కార్యాలు అడగకుండా నువ్వు పొందుకున్నావు. అది లెక్కించాలి. ఇది నేను అడగలేదు కదా, దేవుడు నాకు అనుగ్రహించినాడు. అంటే ఏవేవి నీకు కావాలేనో ఆయనకు ముందుగా తెలుసు. నువ్వు అడుగుతున్నావు, మంచిది, ప్రార్థన చాలా మంచిది, శ్రేష్టమైంది. కానీ అతి శ్రేష్టమైంది దేవునికి స్తుతి అర్పణ, స్తోత్రార్పణ. ఎందుకంటే స్తుతించినప్పుడు దేవుని సన్నిధి నీ హృదయంలోకి దిగుతుంది, నీ కుటుంబంలోకి దిగుతుంది, నీ సంఘంలోకి దిగుతుంది. మనము ప్రార్థన ఎలా చేస్తామో అంతకంటే ఎక్కువగా స్తుతి చేయాలి. స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఈజ్ వర్దీ ఆఫ్ ద చిల్డ్రన్స్ ప్రైజెస్. కాబట్టి ఎప్పుడు స్తుతించాలి. క్రిస్మస్ సమయంలో కన్య మరియ స్తుతించింది. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో మరియ దేవుని స్తుతిస్తుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. షీస్ ప్రైజింగ్ గాడ్. అసలు నేను ఎవరు? నేను ఒక పేద వడ్ల కన్య కదా. ఐఎమ్ ఏ పువర్ కార్పెంటర్ గర్ల్. హౌ గ్రేట్ గాడ్
హీ హెస్ కన్సిడర్డ్ మై లోలీ స్టేట్ ఆఫ్ అఫేర్. ఈ దీన స్థితిని దేవుడు కటాక్షించి నా గర్భంలో రక్షకుడు ఉదయించడం, దానికి నా యోగ్యత ఏముంది? ఈ దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించినాడు. స్తుతిస్తుంది మరియ. తర్వాత మనం చూస్తున్నాము ఎలిజబెత్ కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దగ్గరగా దేవునికి వందనాలు తెలియజేస్తుంది. లూకా సువార్త 1:41 చూసినప్పుడు ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగు ప్రాప్తించాను. అంటే ఆమె కూడా ఆత్మవశురాలై పరిశుద్ధాత్మ పూర్ణతో దేవుని ఘనపరుస్తుంది. తన కడుపులో ఉన్న పిండము అంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఫీటస్ ఇట్ లీప్డ్ విత్ జాయ్ అంటే మరి యొక్క వందనవచనం వినగానే ఎలిజబెతు కడుపులో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. అంటే స్తుతి, ఆరాధన భావం. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుటకు ఏమి ప్రాప్తించినది అంటే నేను అయోగ్యురాలను. అంటే ప్రభువు నువ్వు గర్భం ధరించబోతుంది. ఇంకా మరియా షీఈ్ నాట్ యెట్ కన్సీవ్డ్. అయితే ఆమె రావడం ద్వారా ఆమెకి ఎంత సంతోషం, ఎంత ఆనందం, దేవుని ఘనపరుస్తుంది. తర్వాత లూకా సువార్త 1:69 జకర్యా దేవుని స్తుతిస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడంటే 3 కార్యాలు మీకు చెప్పినాను. ఒకటి స్తుతిలో జన్మిస్తాడు, ఒకటి వాక్యంలో జన్మిస్తాడు, మరి ఒకటి వినయం గల వారి హృదయంలో ఆయన జన్మిస్తాడు. లూకా 1 జకర్యా బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. అంటే ఈ కింది వచనాల్లో అంతా చాలా గొప్పగా ప్రభువును స్తుతిస్తున్నాడు. జకర్యా దేవుని పండుగ సమయంలో ఈ పాత్రధారులందరూ కూడా దేవుని స్తుతించినారు. అదే మీకు తెలియజేస్తున్నాను. పండుగ, క్రిస్మస్ పండుగ అంటేనే దేవుని స్తుతి యాగము చెల్లించడం. మీరు మాత్రమే మరి కడుపు నిండగా తిని సంతోషంగా ఉండడం కాదు, పేదవారిని బీదవారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం, దేవునికి కానుకలు అర్పణలు తీసుకొని రావడం, దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తితో పాల్పొందడం. సెల్ఫ్లెస్గా ఉండాలి పండుగ అంటే. పండుగ అంటే మీరే అనుభవించాలని కాదు. షుడ్ షేర్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ విత్ అదర్ పీపుల్. దేవుని స్తోత్రం. బీదలు, పేదలు, అనాథులు మరి ఉంటే వారితో కూడా నువ్వు ఈ సంతోషాన్ని పంచుకోవడం చాలా యుక్తమైంది. ఏమని స్తుతిస్తున్నాడు జకర్యా అన్నప్పుడు కింద వచనంలో చూడండి, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. అంటే చీకటి అంధకారంలో గొప్ప వెలుగు, అరుణోదయ దర్శనం అని అంటున్నాడు. చీకటిలో ఉండేవారికి వెలుగుంటే ఎంత ఆనందం కలుగుతుంది. పాపంలో, అంధకారంలో, శాపాల్లో ఉండే వారికి యేసు ప్రభు అరుణోదయ దర్శనంగా రాబోతున్నాడని గొప్పగా ఆర్భాటంతో దేవుని స్తుతిస్తున్నాడు. తర్వాత లూకా సువార్త 2:14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండె. పరలోకంలో దూతలు ఎప్పుడు దేవుని స్తుతిస్తారు. కానీ యేసు ప్రభు జనన వార్త వినగానే వారు తెలియజేయడానికి, గొర్రె కాపర్లకు తెలియజేయడానికి వారు పరలోకం నుండి బయలుదేరి భూలోకానికి వచ్చి ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నారు. తర్వాత చూసినప్పుడు గొర్రె కాపర్లు కూడా దేవుని స్తుతించినారు. అసలు ఇంత గొప్ప వార్త, ఇంత శుభ సమాచారాన్ని విద్యలేని పామరులైన గొర్రె కాపర్లకు దేవుడు ఇవ్వడమే అదొక పెద్ద మర్మం. అది మనకు అంతుపట్టదు. మనం అనుకుంటాం జ్ఞానులకు, వివేకులకు, రబ్బూనీలకు, యాజకులకు, ప్రధాన యాజకులకు గొప్ప కార్యాలు దేవుడు బయలుపరుస్తాడని. కానే కాదు. ఇక్కడ రాత్రివేళ వారి పని వారు చేసుకుంటున్నారు పామరులు. మీరు లూకా 2:8 చూసినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా. ఇది చదివినప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను. నీకు దేవుడు ఏదైనా పని ఇస్తే ఆ పని చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ మీద జాలి కలిగి గొప్ప గొప్ప కార్యాలు
ఇతరులకు ఎవరికి కూడా తెలియజేయబడని కార్యాలు కూడా నీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ లవ్స్ హార్డ్ వర్క్. దేవుడు ఎప్పుడు కూడా కష్టజీవులను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అందుకే దేవుడు ఏదైనా పని ఇస్తే చేస్తూ ఉండాలి. నో బ్రేక్, కీప్ ఆన్ డూయింగ్. గాడ్ విల్ రివీల్ హిస్ మిస్టరీస్ టు సచ్ పీపుల్. దేవుడు వారికి తోడుండి నడిపిస్తాడు. గాడ్ విల్ బి విత్ దెమ్, దేర్ ఇస్ నో డౌట్. చూడండి, గొర్రె కాపర్లు రాత్రి వేళ గొర్రెలను మేపుతున్నారు. రాత్రి వేళ ఎందుకు మేపుతున్నారు? వారిని కాపాడుతున్నారు. ఆ చలికి ఆ గొంగళ్ళన్నీ కప్పుకొని క్రూర మృగాలు ఏవి కూడా గొర్రెలను ఎత్తుక్కుపోకుండా వారు కావలి కాస్తున్నారు. ఆ పని సక్రమంగా చేస్తే పరలోకం నుండి దూత దిగొచ్చి వారికే ఈ శుభ సమాచారాన్ని అందిస్తున్నాడు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు, దావీదు పట్టణం అంటేనే బెత్లెహేం అన్నమాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే దూతలు, మరి పరలోక సైన్య సమూహము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్ర గానములు చేస్తూ ఉన్నారు. లూకా 2:20 అంతటా ఆ గొర్రెలు కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళి. విన్నారు, కన్నారు, చూసినారు. మనమైతే కేవలం విన్నాం, అంతేగాని వారు కన్నారు, కంటితో చూసినారు దేవుని మహిమను. మరి గొప్ప శుభవర్తమానం విన్నారు. వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేచు తిరిగి వెళ్ళి. అంటే మరియా స్తుతి చెల్లించింది, ఎలిజబెతు స్తుతి చెల్లించింది, గొర్రె కాపర్లు దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు, దేవదూతలు స్తుతి చెల్లిస్తున్నారు, యాజకుడైన జకర్యా స్తుతి చెల్లిస్తున్నాడు, ఇంకా అన్నా ప్రవక్త స్తుతి చెల్లించింది అని లూకా సువార్త 2:38 మనం చూస్తున్నాం. లూక్ 2:38 ఈమె కడు వృద్ధురాలు. ఆమె ఎప్పుడు కూడా మందిరంలో తన సేవలు అందిస్తూ ఉంది. ఉపవాసాలు రేయింబగళ్ళు ఉంటుంది. యేసు ప్రభువు రాకడ కొరకు ఎదురుచూచు వారిలో ఈమె కూడా ఉన్నది. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండాను. అంటే ఆమెకి ఇదే పని, దేవుని గురించి చెప్పాలి, దేవుని స్తుతించాలి. అందుకే దేవుడు ఆమెకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. చిన్న 8 దినముల యేసును ఎత్తుకొని సర్వోన్నతుడైన దేవుని ఆమె కొనియాడి మహిమపరుస్తుంది. సుమయోను కూడా దేవుని స్తుతించినాడు. లూకా సువార్త 2:28 చూడండి. లూక్ 2:28 అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులను శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసింది. ఎవరా రక్షణ? యేసుప్రభు. యేసుప్రభుని ఎత్తుకొని దేవుని కొనియాడుతున్నాడు. ఇంకా నా ప్రాణం పోయినా పర్వాలేదు, దీని కొరకే ఇన్ని సంవత్సరాలు నేను వేచి ఉన్నాను. అవును, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని నువ్వు పోనిచ్చున్నావు. అన్యజనులకు వెలుగైన ఈ బిడ్డను మరి చేతులెత్తుకొని సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నిమిత్తం నేను నిన్ను కొనియాడుతున్నాను, నేను కన్నులారా ఈ రక్షణను చూస్తున్నానని దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాడు. కనుక భక్తులందరూ దేవుని స్తుతించినారు క్రిస్మస్ సమయంలో. క్రిస్మస్ సమయంలో మనం అందరం దేవుని స్తుతించాలి. మనకి ఏది పండుగ చేసుకోవడానికి పెద్ద కార్యాలు ఏమీ లేకున్నా, అంటే మనకు కొన్నిసార్లు డబ్బులు లేవు, పండుగ చేసుకోవడానికి బట్టలు లేవని, పిండి వంటలు వండలేదని, ఇంటికి సున్నమే లేదని, మీద స్టార్ తగిలించలేదని, ఈ చిన్న చిన్న కలహాలు మానేసి గొప్ప ఎత్తులో ప్రభు యొక్క రాకడ గురించి నువ్వు ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఆరాధన భావం నీకు రావాలి. ఎందు నిమిత్తం యేసు ప్రభు వచ్చినాడు? నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయనను ఆరాధించడం, ఆయనను స్తుతించడం, స్తోత్రం చెల్లించడం, వందన సమర్పణ చేయడం, ఇదంతా యోగ్యమైందని భక్తులు ఇలాగూ చేసినారని ఇంతమంది భక్తులను మీ ముందు ఉంచినాను. ఈ పండుగ పేరున పాపాలు చేయకూడదు. డోంట్ సిన్
బికాస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. దిస్ ఫెస్టివల్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమపరచడానికనే సంగతి మర్చిపోవద్దని మీకు గుర్తు చేస్తున్నాను. క్రీస్తు వాక్యంలో పుడతాడు. మరి మీకా 5:2 మనం చూసినాం, బెత్లెహేము రొట్టెల ఇల్లు, యూదా అంటే దేవుని స్తుతి, దేవుడు అక్కడే జన్మిస్తాడు. బెత్లెహేమ్ బికేమ్ హిస్ బర్త్ ప్లేస్ అండ్ సో ఇట్ గాట్ గ్రేట్ ఇంపార్టెన్స్. నజరేయుడైన యేసు. నజరేత్ ఒక కుగ్రామము, పాపులతో నిండినది, త్రాగుబోతులు, దుర్మార్గులు, వ్యభిచారులు, మరి అక్రమస్తులతో ఉన్న ఆ చిన్న ఊరుకు ఇంత ఘనత ఎలాగొచ్చింది? పేరు కూడా యేసుప్రభు పేరు, నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నడువు అంటే వాడు దిగ్గున లేచి నడిచినాడు. అంటే ఆ చిన్న పాపంతో నిండిన ఊరుకు ఇంత ప్రాధాన్యత ఎలాగొచ్చింది అని అంటే కేవలం యేసు జన్మించడం ద్వారా. దేవుని స్తోత్రం. అక్కడ పెరిగినాడు అంతే. ఇట్ గాట్ ది ఇంపార్టెన్స్. నీకు నాకు ఎందుకు ఇంత ఘనత వస్తుంది అంటే కేవలము యేసు ప్రభు మన హృదయంలో జన్మించడం ద్వారా మన పేరు, ఖ్యాతి, గౌరవం ఇవన్నీ లభిస్తుంది. అది మర్చిపోకూడదు. యు ఆర్ వాట్ యు ఆర్ బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. అవును, యేసు ప్రభు ఒకవేళ లోకానికి రాకుంటే మనం ఇక్కడ ఉండలేం. ఎప్పుడు మన పాపంలోనే మనం మరణించిన వారు ప్రభువును అంగీకరించి దుర్నీతి నుండి విడిపింపబడి యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి మనం విడిపింపబడినాం, కడగబడినాం, పరిశుద్ధ గుంపులో చేర్చబడినాం. అంధకారం నుండి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి మనం వచ్చినాం. చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో మరణ ఛాయలో ఉండేవారికి గొప్ప వెలుగు. సమస్యలు ఎదురైనప్పుడు, జీవితం తల్లడిల్లినప్పుడు చస్తే బాగుండని అనుకుంటారు. చాలామంది చచ్చిపోతారు. చావడానికి కాదు, యేసుప్రభు అంటాడు, నేను లోకానికి వచ్చినాను, నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3:16లో ఏమని రాస్తుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవమునకు వారసులు అయిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును అంగీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నీలో జన్మించాలి, నీ గృహంలో ఆయన ప్రకాశించాలి, నీ చర్యలన్నిటిలో యేసు ప్రభువు కనబడాలి లోకానికి. క్రీస్తు వినయములో పుడతాడు. ఎఫ్రాతా అనే పదానికి స్వల్పమైనదని అర్థం, లిటిల్. సాధారణంగా మానవులు ఎప్పుడు గొప్ప వాటిని ఆశిస్తారు, గొప్ప వాటిని వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు ఆయన చాలా స్వల్పమైనవి, అల్పమైనవి ఎన్నుకున్నాడు. అది ఆయన గొప్ప మర్మంలాగా కనబడుతుంది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటాడు, గాడిదని ఎన్నుకుంటాడు. యెరూషలేము ప్రయాణంలో మనం చూస్తాం, ఆయన దగ్గర ఏ డబ్బు సంచి లేకుండేది. పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేకుంటే ఒక చేప పట్టుమన్నాడు. ఆ చేప కడుపులో ఉన్న నాణ్యంతో పన్ను కట్టేసినాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదన్నాడు. అంటే ఆయన సొంతంగా ఏది సంపాదించుకోలేదు. యేసు ప్రభు పేరట ఇప్పుడు అందరూ సంపాదించుకుంటున్నారు, కానీ యేసు ప్రభు స్వయంగా ఏది కూడా సంపాదించలేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చే నాకు ఆహారం అని సెలవిచ్చినాడు. ఎప్పుడు తండ్రితో బంధం కలిగి ఉండినాడు. తండ్రికి ప్రార్థనలు, తండ్రి చిత్తము నెరవేర్చడం, మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు. లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఇక్కడ కూడా ఎఫ్రాతా అంటే చాలా స్వల్పమైనది, వినయము అని కూడా అర్థం ఉంది. దేవుడు ద్వేషించినది మనం కూడా ద్వేషించాలని నేను అనుకున్నాను. వాట్ గాడ్ హేట్స్ వీ షుడ్ ఆల్సో హేట్. ఆయన అహంకారాలను ఎదిరిస్తాడు, మనం కూడా అహంకారాలను ఎదిరించాలి. దీనులకు ఆయన కృపనిస్తాడు, దీనులతో సాంగత్యం చేస్తాడు. మహోన్నతుడు, మహాగణుడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించేవాడు, దీనుల మధ్యలో ఆయన సహవాసం కోరుతూ ఉన్నాడు. ఆ స్వభావం చూడండి యేసు ప్రభు. గొప్ప దేవుడు విరిగి నలిగిన హృదయంలో నివసించడానికి ఆశిస్తాడు. అందుకే మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. హల్లెలూయా. ఎప్పుడు ఆ దీన మనస్సు, సాత్వికం అదొక ఆభరణంలాగా ధరించుకోవాలి.
భూమి మీద తనకిష్టులైన వారికి ఆయన ఒకటి వాగ్దానం చేసినాడు. ఏంటది? సమాధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద తనకిష్టులైన వారికి మనం చేసే ప్రతి కార్యము యేసు ప్రభుకి ఇష్టంగా ఉందా? నీ యొక్క చర్యలను బట్టి ప్రభువు ఆనందిస్తే నీకు తప్పకుండా ఈ లోకంలో సమాధానము వాగ్దానం చేయబడి ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు ప్రీతికరమైన జీవితం జీవిస్తావో నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఈ భూమిలో నీకు నిత్యమైన సమాధానము, సంతోషం తప్పకుండా వాగ్దానము చేయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతటితో నేను వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, నీవు దివ్య పదవిని వదిలిపెట్టినావు. నీ సమస్త భాగ్యాన్ని వదిలిపెట్టి దీన శరీరాన్ని దాల్చి మాంసయుక్తమైన దేహాన్ని నువ్వు ధరించుకున్నావు. దేవుడు మానవుడవడానికి కారణమేంటి? వై అట్ ఆల్ షుడ్ గాడ్ బికమ్ ఏ మ్యాన్? యు లవ్డ్ అస్ సో మచ్ లార్డ్. మమ్మల్ని ఎంతో ప్రేమించినావు. నీవు తగ్గించుకున్నావు, రిక్తునిగా మానవునిగా దాసుని రూపము ధరించుకొని మా మధ్యకు వచ్చినావు. నీ వాక్యం మాకు శక్తినిస్తుంది. నీ వాక్యము మాకు ఆహారమై ఉన్నది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి, వినయము మాకు దయచేయండి. ధిక్కార బుద్ధులన్నీ కూడా యేసు నామములో బంధింపబడును గాక. తిరుగుబాటుతనాన్ని బంధిస్తున్నాము గొప్ప దేవ. ఎప్పుడు దీనులై నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు మమ్మను హెచ్చించే గొప్ప దేవుడవు తండ్రి. దీనుల మధ్యలో సుఖ నివాసం చేస్తావు. దీనులకు నీ మార్గాన్ని నేర్పుతావు. దీనులను వారు భూమిని స్వతంత్రించుకునే రీతిగా ఆశీర్వదించే దేవుడు. క్రిస్మస్లో ఉన్న ఈ కార్యాలన్నీ కూడా మేము ధ్యానించినప్పుడు మేము ఆత్మలో ఎంతో పరిశుద్ధాత్మ బలంతో మేము నింపబడుతూ ఉన్నాం. గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రం. పండుగ శుభములు ప్రతి ఒక్కరికి దయచేయమని టీవీ ద్వారా వింటున్న బిడ్డలను వారి గృహాల్లో ప్రభా నీ ఆదరణ, నీ యొక్క సంతోష సమాధానాలు మెండుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.